దేశం గురించి రిప్రజెంట్ చేస్తూ దేశం నుంచి 40 మంది రాజేంద్ర సింగ్ గారితో కలిసి వెళ్ళినప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు, నెక్స్ట్ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కళ్యాణ్ గారి ట్వీట్ వచ్చిన తర్వాత నేను దిగేసరికి 100 మంది ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి మమ్మల్ని అమెరికాలో. అక్కడి నుంచి చివరికి వచ్చినంత వరకు ₹1 మమ్మల్ని ఖర్చు పెట్టిన వాళ్ళ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జనసేన. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీకు రాజకీయాలు ఉన్నాయి, ఒకవైపు పర్యావరణం ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిలో స్పందిస్తూ ఉంటారు. నేను 2014లో విశాఖపట్నం ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు తప్ప నేనన్నది ఎవరు మా పక్కింటి వాళ్ళు కూడా తెలియదు. ప్రజారాజ్యంలో మీరు అవకాశం ఉన్నా పోటీ చేయాల, రాష్ట్ర విభజన సమయంలో కష్టమైన పరిస్థితుల్లో పోటీ చేశారు. ఏంటండి? ప్రజారాజ్యంలో టికెట్ ఇచ్చారు నాకు, అనకాపల్లి కంటెస్ట్ చేయమని, ఎంపీగా కంటెస్ట్ చేయమని ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే జేడీగా చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా నా టికెట్ ఆయనకి ఇచ్చాను. టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకోలేదు. దాదాపు 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. అవును, వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆయన వెనకతలు ఎవరు తిరిగారు? ఆయన తిరిగిన జీప్ ఎవరిది? ఉత్తరాంధ్రలో ఎందుకు నాయకులు పుట్టలేదు? వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళకే మీరు స్వాగతం పలికి ఎంపీలు చేస్తారు, మినిస్టర్లు చేస్తారు, సెంట్రల్ మినిస్టర్లు చేస్తారు. ఎందుకు అలా? తప్పు మాదే. ఇప్పుడు యువత మేలుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, దాదాపు 12 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఒక జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఎలా మారారు? మళ్ళీ ఇప్పుడు అదే సన్నిహితంగా ఉండే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎందుకు బయటకు వచ్చారు? భావస్వరూపిత ఉన్నోళ్ళు ఇద్దరు విడిగా 10 సంవత్సరాలు ఉన్నా 11వ సంవత్సరం వచ్చి కలిసినప్పుడు అదే కంటిన్యూషన్ ఉంటుంది. కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటంటే, సత్య గారు మీరు డోంట్ ట్రై టు కన్విన్స్ ఎనీబడి, డూ వాట్ యు థింక్ రైట్. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన నాయకులు చేసిన గొప్పతనం ఏంటంటే, గ్రామాలకు ఉన్న హక్కులు గ్రామాలకు తెలియకుండా పెంచారు ఇప్పటి వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్కి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసి వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో పంచాయతీ సర్పంచ్కు ఉన్న డిమాండ్ ఎమ్మెల్యేకి ఉండదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీని ఇప్పుడు చూడబోతున్నాం. ఆయన పర్యావరణవేత్త, ఒకవైపు రాజకీయవేత్త, ఇంకోవైపు సామాజికవేత్త, ఇంకోవైపు కోర్టుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాననే భరోసా ఇచ్చే ఒక సంఘ సంస్కర్త. ఇన్ని రోల్స్ ఉన్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక వ్యక్తి లేడు అంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎవరో కాదు, తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు, దేశ రాజకీయాల్లో తనకంటూ ఢిల్లీ గడ్డ మీద ఒక తెలుగువాడి సత్తా ఏందో చూపించిన వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు. వెల్కమ్ సార్ బొలిశెట్టి గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ. మేము యూనివర్సిటీ చదువుకునే రోజుల్లో నుంచి ఇప్పటి వరకు మీడియా రంగంలో ఉన్న ఏ కార్యక్రమాలు చేసినా మీ పేరు తరచూ వినపడుతున్నమాట. వాస్తవం. ఇందాక చెప్పినట్టుగా ఇన్ని వేరియేషన్స్ ఒక మనిషిలో ఉండటం అనేది చాలా కష్టం. అయితే రాజకీయాల్లోనో, లేకపోతే పర్యావరణవేత్తగానో, లేకపోతే సంఘ సంస్కర్తగానో ఏదో ఒక దాంట్లో ఇదైపోతారు. మీరు ఇన్ని రోల్స్ ఎలా చేయగలిగారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అంటే మీరు ఏం చెప్తారు? అంటే మనిషి నార్మల్గా సంఘజీవి అండి. ఎంతమందితో కలుస్తామో, ఎటువంటి వాళ్ళతో కలుస్తామో అటువంటి బుద్ధులు వస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే, నాకు మొట్టమొదట బాగా స్నేహితుడు ఎవరంటే అల్లు రామలింగయ్య గారు. ఆయన ప్రజానాట్య మండలి, నక్సలిజం అంటే ఆయనకు అది ఉందని ఎవరికి తెలియదు. ఆయన కమెడియన్ అనుకుంటారు, కానీ ఆయన చాలా స్ట్రాంగ్ ప్రజానాట్య మండలిలో సభ్యులు, ప్లస్ భావజాలం చాలా ఎక్కువ ఉన్నాడు. ఇవన్నిటికంటే ఆయన ఏకపాత్రాభినయం, దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చేసినప్పుడు ఆయన కంఠం వింటే కంచు కంఠం, అది ఎప్పుడు మన సినిమాల్లో కానీ ఎక్కడ చూడం. నేను అప్పుడు ఒకసారి అడిగాను ఆయన, ఏంటంటే మీరు ఇంత మంచి కంఠం ఉండి ఏకపాత్రాభినయం ఎంత బాగా చేశారంటే, భగవంతుడు బాడీ తయారు చేసినప్పుడు గొంతు ఇచ్చాడు కానీ బాడీ మర్చిపోయాడు. ఎస్వి రంగారావు గొంతు పట్టుకొని అల్లు రామలింగం మాట్లాడితే బాగోదు కదా, అందుగురించి వదిలేశాను అన్నారు. అలాగేంటంటే నాకు అనేక దేశాలు తిరగడం, నెక్స్ట్ అనేక మంది పర్యావరణవేత్తలతో కలవడం, అలాగే సోషల్ సైంటిస్టులతో కలవడం. నాకు చాలా అత్యంత సన్నిహితుడు ప్రొఫెసర్ తాతాజీ అని, ఆయన సోషల్ సైంటిస్ట్. సో ఇటువంటి వాళ్ళందరితోటి, చరిత్రకారులతోటి, శాస్త్రవేత్తలతోటి, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళతో, వీళ్ళందరితో పరిచయం, దాని గురించి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడం. అక్కడక్కడ సమాజంలో ప్రతిదీ నష్టపోతుంది. ఇప్పుడు రాజకీయం చూస్తే పాడైపోయింది, ఎన్విరాన్మెంట్ చూస్తే పాడైపోతుంది, ఎడ్యుకేషన్ చూస్తే పాడైపోతుంది. కొద్దిగా మనసు బాధ అనిపించి స్పందిస్తుంటాం సాధారణ వ్యక్తి. అందుగురించే నేను ఐ రిమైన్ యాజ్ అ కామన్ మ్యాన్. ఎందుకంటే మిమ్మల్ని పోరాట యోధుడుగా, పర్యావరణవేత్తగా, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వేధించి బయటకు వెళ్ళిన వ్యక్తిగా చాలా మంది తెలియని కోణంలో చాలా మంది రకరకాలు చెప్పుకుంటూ ఉన్నారు. మీ బాల్యం ఎక్కడ స్టార్ట్ అయిందంటే? అంటే మా ముత్తాతల నుంచి విశాఖపట్నం అండి. సో విశాఖపట్నంలో దువ్వాడలో పొలాలు ఉండేవి, సిటీలోనేమో ఒక అవుట్ హౌస్ లాగా ఊర్లో ఒక ఇల్లు ఉండేది అల్లిపురంలో.
సో అక్కడ నేను పుట్టడం జరిగింది, అక్కడే చదువుకోవడం జరిగింది. ముందు విశాఖ ట్యూటోరియల్, ఆ తర్వాత సెయింట్ పీటర్స్ హై స్కూల్, ఆ తర్వాత పెందుర్తి జూనియర్ కాలేజ్, నైట్ కాలేజ్. అంటే ఒక పెందుర్తి జూనియర్ కాలేజ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ శ్రీకాకుళం, ఫాదర్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల వెనక్కి వచ్చి మళ్ళీ డిగ్రీ నైట్ కాలేజ్. కానీ ఇంటర్మీడియట్ 10th అయిపోయిన దగ్గర నుంచి ఏదో ఒక పని, అంటే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ దగ్గర నుంచి శ్రీకాకుళంలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ నేర్చుకునేవాడిని. వచ్చిన తర్వాత 10th క్లాస్కి అయిపోయేటప్పటికి నాకు టైప్ రైటింగ్ హయ్యర్, షార్ట్ హ్యాండ్, లోవర్ రెండు కూడా నేర్చేసుకున్నాం. సో ఏది కనబడితే అది నేర్చేసుకోవాలని అది ముందు నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండింది. నైట్ కాలేజీలో డిగ్రీ చదువుతూ డే టైం ఉద్యోగం చేసేవాడిని. అలాగే డిగ్రీ చదువుతూనే నేను నా కంపెనీ స్టార్ట్ చేయడం, డిగ్రీ అయిపోయేసరికి ఒక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అయిపోవడం, 100 కొద్ది వెహికల్స్, 100 మంది ఎంప్లాయీస్, ఇదంతా కూడా 20వ సంవత్సరం వచ్చేసరికి ఇవన్నీ అక్కడి వరకు వెళ్ళిపోయాను. అంటే యంగ్ ఎంటర్ప్రినర్ అయిపోయారు. యంగ్ ఎంటర్ప్రినర్. ఏ ఇయర్లో? అంటే నాది 88 కల్లా నేను ఐఎమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్ప్రినర్ అండి. 94కి చాలా పెద్ద కంపెనీ. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? అప్పుడు 20 ఇయర్స్లోనే యువ పారిశ్రామికవేత్త అయిపోయారు. ఏ కంపెనీ పేరే ఉంటారు? SM ఇంట్రాపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ. లాజిస్టిక్స్ అంటే? లాజిస్టిక్స్ అండి. అంతకుముందు జీనా అండ్ కంపెనీ, అంతకుముందు ఫిష్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, ఇలా చాలా. అంటే నేను 20th ఇయర్ వచ్చేసరికి నా సొంత కంపెనీకి వచ్చాను. ఆ రోజు 2009 ప్రజారాజ్యం కావచ్చు, ఆ తర్వాత జనసేన కావచ్చు, ఇవన్నీ దీనికి అంతే ముందు 25 సంవత్సరాలు కాంగ్రెస్ హైకమాండ్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీకు రాజకీయాలు ఉన్నాయి, ఒకవైపు పర్యావరణం ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిలో స్పందిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలామంది తెలియని కోణాలు. బలిశెట్టి సత్య అంటే ఏదో పర్యావరణవేత్త, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తాడు, నదులని పరిరక్షించే ఒక ఉద్యమ నేత, ఈ సమాజం కోసం పరితపిస్తాడనేది ఉంటుంది. తెలియక కొంతమంది మిమ్మల్ని ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, పంపించేశారనే కామెంట్లు చేస్తూ ఉంటే కొద్దిగా మాబోటి వ్యక్తులు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటెలెక్చువల్, ఒక ప్రొఫెసర్ టైప్లో ఒక సమాజం కోసం పరితపించే మీరు, మీ చరిత్ర కూడా సమాజానికి తెలియాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీకు కూడా ధన్యవాదాలు ఆ ఏరియాకి వెళ్తున్నందుకు. బేసిక్గా ఏమంటే చాలామందికి అర్థం కాని విషయం నేను అని కనబడాలని. నా ఉద్దేశం ఏంటంటే నేను అసలు కనబడకూడదని. నేను 2014లో విశాఖపట్నం ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు తప్ప నేనన్నది ఎవరు మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. ఇంత పెద్ద యాక్టివిటీ చేసినా కూడా ఏ రోజు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ కూడా వచ్చేవాడిని కాదు. అలాంటిది విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ సెంటర్ కూడా పెట్టాలి, మంచి ఎడ్యుకేషన్ సెంటర్ కోరిక పెట్టాం. IBM ACE అని పెట్టాం, అప్లికేషన్ డెవలప్మెంట్ కరికులం పెట్టినప్పుడు దానికి ఏమైందంటే నాకు ఫీజు ఏమో 65,000 రూపాయలు వచ్చేది ఒక స్టూడెంట్ నుంచి, ఖర్చు ఏమో 1,65,000 ఖర్చు అయ్యేది. అంటే ఎవ్రీ స్టూడెంట్ 1,00,000 రూపాయలు లాస్. నేను అంటే ఇంట్రాపోర్ట్లోనే సంపాదించడం, ఇక్కడ ఖర్చు పెట్టడం, ఏదో వ్యసనం లాగా అనమాట. బేసిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది బేసిక్గా నేను ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన దాదాపు 1,500 మంది స్టూడెంట్స్ ఈరోజు రత్నాల్లాగా ప్రపంచం అంతా మెరిసిపోతున్నారు. చాలా కంపెనీలకి హెడ్స్ వాళ్ళే. సో అటువంటి నాలెడ్జ్ని నేను అప్పుడు ఆ కరికులంలో ఉన్న టీచ్ చేయడానికి మనుషులు దొరికేవారు కాదు. అంటే కరికులం ఏమో IIT కాన్పూర్తో డెవలప్ చేయించాం. కరికులంలో టీచ్ చేయడానికి మనుషులు దొరకకపోతే మా యశ్వంత్ కనేత్కర్ అనే IIT కాన్పూర్ నుంచి ఆయన ఫ్లైట్లో తెప్పించుకొని విశాఖపట్నంలో C++ ట్రైనింగ్, VC++ ట్రైనింగ్, అలాగే రామా వేలుపూరి ఆరకల్ కార్పొరేషన్ ఆయన ఆధార్ పుస్తకాలకు ఆధారు అమెరికా నుంచి తెప్పించుకొని ఆయన లెక్చరు, అలాగే రమణ గోగుల మన సైబేస్ ఆయన తెప్పించి ఆయన దగ్గర నుంచి ఇలా రకరకాల వ్యక్తులందరినీ, గోవిందరాజులు గారు, ప్రొఫెసర్ రేగేటి గోవిందరాజులు గారు అని IBMలో పనిచేస్తున్న అతను మాన్పించి తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టుకొని ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాను. ఓపుకున్నంతవరకు చేశాను. ఎంత నష్టపోయామంటే చాలా నష్టపోయాం. ఇంకా ఆ తర్వాత నష్టపోవడానికి అవకాశం లేక నేను ముయ్యాల్సి వచ్చింది, ఎందుకంటే నా దగ్గర స్తోమత అయిపోయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ లక్, అప్పుడు 2001 వచ్చింది కదా, సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్. సో 25 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళ క్రితం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటుండగా ఆయన మా యూనిట్కి రావడం, మా యూనిట్ 10 అంతస్తులు కడతానంటే పదండి నేను ఫౌండేషన్ వేస్తానంటే వెళ్ళడం, మా డ్రైవర్ని పక్కన తీసేసి నేనే డ్రైవ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని అక్కడికి వెళ్ళడం, వెంకయ్య నాయుడు గారు, ప్రమోద్ మహాజన్, గంటా శ్రీనివాస్ వెనకతల సీట్లో కూర్చున్నాం. అంటే అలాగుండేది. నాకేమంటే మన అందరికీ సీఎం అంటే పెద్దవాడు, నాకు సీఎం అంటే మామూలు అందరి మనిషి, అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. నాకేమంటే మీరైనా ఒకటే, ఆయనైనా ఒకటే, ఒక వ్యక్తి మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్లో కూర్చున్నారు, వచ్చారు, చేస్తానన్నారు, సరే. సేమ్ టైం నా కార్ డ్రైవర్ కూడా అంతే మర్యాద ఇస్తాను. ఎవరిని అమర్యాద పరచడం కానీ అగౌరవం పరచడం కానీ తెలియదు.
అంటే ఆత్మాభిమానం అన్నిటికీ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారా, లేకపోతే అంటే మీకై మీరు పెట్టుకున్న ఆ బౌండరీ అంటారా? కాదండి, బేసిక్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నేను విదేశాల్లో చూసి నేర్చుకున్నా. ఎవరు తక్కువ కాదు. మీకు టీ ఇచ్చేవాడి దగ్గర నుంచి మీ మేనేజింగ్ డైరెక్టర్ వరకు అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయాలనేది అమెరికన్ ఫిలాసఫీ ఉంది కదా. అందరినీ ఫస్ట్ నేమ్ పెట్టి పిలుస్తారు. ఇక్కడంటే మనం మిస్టరు, సారు, అయ్యా అని కూర్చుంటాం, కానీ నెక్స్ట్ అక్కడ మినిస్టర్లు వాళ్ళందరూ కూడా పదవి దిగిపోయినట్టునే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇంటికి వెళ్ళిపోతారు. మనోడు కార్పొరేటర్ అయితే చాలు, మళ్ళీ ఇన్నోవాకి తక్కువ ఉండదు. అది పరిస్థితి. రాజకీయాలు అంటే కరప్షన్ అయిపోయింది. చాలామంది యూత్కి ఏంటంటే ఈ కొంత పార్ట్ మాత్రమే తెలుసుకొని మిగతా మూలాల్లోకి వెళ్లకుండా మనిషిని గుడ్డ కాల్చి నెత్తినేయటం అంటారు చూసారా, ఆ విధంగా వేస్తే అది కరెక్ట్ కాదని నింట. ఎందుకంటే మీరింతమందికి ఒక లాజిస్టిక్లో ఒక వ్యాపారం రంగం పారిశ్రామిక 20 సంవత్సరాలైన పులిశెట్టి సత్య గారు ఆ తర్వాత ఢిల్లీ ఎలా వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం అప్పుడు 2009లో చిరంజీవి గారికి ఎంత దగ్గరయ్యారు, దాదాపు 12 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఒక జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఎలా మారారు, మళ్ళీ ఇప్పుడు అదే సన్నిహితంగా ఉండే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎందుకు బయటకు వచ్చారు, ఇది మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సుమన్ టీవీ సాక్షిగా ఉంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. తప్పకుండా అండి. పరిస్థితులు బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి దూరం అయిపోయాను, పక్కకు వచ్చాను అనేది లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఐడియాలజీ, నా ఐడియాలజీ ఒకటే. ఒకటి భావ సారూప్యత అనేది ఉంటే ఎంత దూరంగానే ఉండొచ్చు, ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండొచ్చు, రోజు మాట్లాడుకోవాల్సిన పని ఉండదు. భావ సారూప్యత అనేది నేను ఒక పదం వాడుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. భావ సారూప్యత ఉన్న వాళ్ళు ఇద్దరు విడిగా 10 సంవత్సరాలు ఉన్నా 11వ సంవత్సరం వచ్చి కలిసినప్పుడు అదే కంటిన్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీకు సదస్సులో మీకు ఆయన గురించి మీ గురించి గొప్పగా ట్వీట్ చేసిన ఆ వ్యక్తి. అవును, యాక్చువల్గా నేను ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఫర్ దట్. యాక్చువల్గా మేము ఒక 15-20 రోజులు 40 మంది కలిసి అమెరికాలో వెళ్ళి ఉండాలి. దేశం గురించి రిప్రజెంట్ చేస్తూ దేశం నుంచి 40 మంది రాజేంద్ర సింగ్ గారితో కలిసి వెళ్ళినప్పుడు మాకు ఒక ఆలోచన లేదు అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏమున్నది. మా అమ్మాయి ఉంది అమెరికాలో, బుక్ చేయమని చెప్పాము. ఏదో B&B అని చెప్పి ఏదో పెద్ద 2 బంగ్లాలు బుక్ చేసింది, ఒక 20 రూమ్లు ఉన్నవి, ఒక 10 రూమ్లు ఉన్న బంగ్లాలు 2 బుక్ చేసింది. ఏదో కొంత క్రెడిట్ కార్డులో డబ్బులు ఇచ్చింది. ఏమవుతుందో కూడా తెలియదు, నెక్స్ట్ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కళ్యాణ్ గారు ట్వీట్ వచ్చిన తర్వాత నేను దిగేసరికి 100 మంది ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి మమ్మల్ని అమెరికాలో. అక్కడి నుంచి చివరికి వచ్చినంత వరకు ₹1 మమ్మల్ని ఖర్చు పెట్టిన వాళ్ళ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జనసేన. చాలా గొప్ప విషయం పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఆ రోజు తర్వాత నేను ఆయనకి చెప్పడం జరిగింది. రాజేంద్ర సింగ్ గారు అయితే ఆశ్చర్యపోయారు, పవన్ కళ్యాణ్ గారికి ఇంత శక్తి ఉందా దేశం పైన అని. ఆయన అన్ని దేశాల్లోనూ ఉందండి, ఆ శక్తి తెలియదు, ఆయన ఎవరికి తెలియదు, ఉండదండి. సార్ నార్మల్గా మాట్లాడి గుడ్డ కాల్చి మొహం మీద వేశారంటారు కదా, నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వడం చూసారు మీరు ఎవరైనా చెప్పిన దానికి? అవ్వను. ఎందుకు నేను రియాక్ట్ అవ్వను అంటే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజం నిలకడమే తెలుస్తుంది. తిట్టనేయండి. ఇప్పుడు సత్యహరిచంద్ర సినిమా ఉంటుంది, సగం వరకు చూసినాడు ఎప్పుడు లైఫ్లో నిజం చెప్పడు, పూర్తి సినిమా చూసినాడు లైఫ్లో అబద్ధం ఆడడం. మీరు సినిమా ఎంత టైట్గా ఉంటుందంటే ఎందుకంటే సగం చూస్తే వాడు రాజ్యం పోయింది, కొడుకు పోయాడు, పెళ్ళం పోయింది, ఇంకెందుకు అనవసరం నిజం చెప్పి నేను నష్టపోవడం ఎందుకు, శుభ్రంగా వెళ్ళి అబద్ధాలు ఆడి బతికేద్దాం అనుకుంటాడు. కానీ చివరికి వచ్చేసరికి అందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు, గౌరవం కూడా వస్తుంది. అంటే నిజం మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు చాలా కష్టం చేయడం. కానీ మనం కానీ మౌనంగా ఉంటే మనం చేసిన వెనక్కి వస్తాయి. నేను చేసింది నేను చెప్పుకోవడం, రాత్రి మీ ద్వారా తెలియజేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఇందాక అన్నారు కదా అందరికి తెలియాలని. ఎప్పుడు కూడా యోగ వ్యామం ఎప్పుడు తెలిసిందండి? సిపి బ్రౌన్ వచ్చి ఆయన తాలూకా శతకాలన్నింటినీ మళ్ళీ వేమన శతకాన్ని తీసుకొచ్చి తెలుగులో ఉన్నదాన్ని గ్రంథస్థీకరణ చేసిన తర్వాత సిపి బ్రౌన్ పరిచయం చేశాడు వేమన్ని. వేమన పోయిన 450 సంవత్సరాల తర్వాత మనకు తెలిసింది వేమన ఎవడో అనేది. కాబట్టి ఎవరు మన పని మనం చేసి పోదాం, తర్వాత ఎవరో ప్రజలు తెలుసుకోవాల్సిన తెలుసుకుంటారు, జరగాల్సిన జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే అవతల వాడు ఏమనుకున్నా, చాలాసార్లు నాకు కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటంటే, సత్య గారు మీరు డోంట్ ట్రై టు కన్విన్స్ ఎనీబడి, డూ వాట్ యూ థింక్ రైట్, అంతే. నేను ఆయన కూడా కన్విన్స్ చేయను, ఆయన నన్ను అసలు కన్విన్స్ చేయను. చాలామంది ఏమనుకుంటారు మా ఇద్దరికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుందని. అంత కాదు. బేసిక్ థింగ్ ఏంటంటే హరిద్వార్ వెళ్దామండి అంటే 3 రోజులు, ఆయన 3 రోజులు కాల్ షీట్ అంటే అంత కష్టం మీకు తెలుసు కదా, అసలు ఆలోచించకుండా వచ్చేసారు ఆయన. 3 రోజులు ప్రొఫెసర్ G.D. అగర్వాల్ గారు అక్కడ ఎందుకు చనిపోయారు, గంగా నది గురించి ఉపవాసం చేసి ఒకటి చనిపోయాడు, అది తీసుకెళ్ళి యువతకు పరిచయం చేయాలన్న ఆలోచన అది. దట్స్ వాట్. నేను పొలిటీషియన్గా చూడను పవన్ కళ్యాణ్ గారిని, ఒక రిఫార్మర్ ఆయన, సంఘ సంస్కర్త అంతే. రిఫార్మర్, ఈ విల్ రిఫార్మ్. అంటే నా లెక్కలు ఎలాగుంటాయంటే టెంపరీగా అప్ డౌన్ ఏమైనా ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. నా లెక్క ఏంటంటే హీఈస్ ఎ రిఫార్మర్. నేను అలాగే వదిలేస్తాను. ఆయన మళ్ళీ పిలిస్తే మాట్లాడతాం, లేకపోతే లేదు. సత్య గారు, మీకు ఎవరికి లేని అనుబంధం పవన్ కళ్యాణ్ గారితో ఉంది. ఆనాడు ఆయన ఒక నటుడిగా ఓనమాలు నేర్చుకున్న సత్యానందం గారు విశాఖపట్నం, ఆయన మీకు సుపరిచితులే.
ఎందుకంటే ఆయన సత్కరించినప్పుడు ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మీరు పక్కనే ఉన్నారు. అదేవిధంగా అల్లు రామలింగయ్య గారితో అంటే చిరంజీవి గారి మామగారితో కూడా సన్నిహిత సంబంధం ఉంది. ఆ తర్వాత చిరంజీవి గారితో 2009 నుంచి ప్రజారాజ్యంలో మొదటి నుంచి ఉన్నారు. ఇంత లాంగ్ జర్నీలో అనేక మందిని చూస్తూ ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. అదే సమయంలో ప్రజారాజ్యంలో మీరు అవకాశం ఉన్నా పోటీ చేయలా, రాష్ట్ర విభజన సమయంలో కష్టమైన పరిస్థితుల్లో పోటీ చేశారు. ఏంటండి దాని యొక్క రహస్యం ఇంతవరకు తెలియలా. అప్పుడు డెఫినెట్గా ప్రజారాజ్యంలో పోటీ చేస్తే గెలిచేవాళ్ళు కాదు. ప్రజారాజ్యంలో టికెట్ ఇచ్చారు నాకు, అనకాపల్లి కంటెస్ట్ చేయమని, ఎంపీగా కంటెస్ట్ చేయమని ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే అరవింద్ గారు ఉంటే బాగుంటుంది, మనం గెలుస్తున్నాం అనే ప్రిడిక్షన్స్ వచ్చేసరికి అరవింద్ గారు ఉంటే ఇంకా బాగుంటుంది కదా, మీరు నాతో క్యాబినెట్లో ఉండాలి, మీరు పెందుర్తి నుంచి కంటెస్ట్ చేయండి అన్నారు చిరంజీవి గారు. అప్పుడు అంటే నాకు ఎమ్మెల్యే ఇష్టం ఉండదు ఇప్పుడు కూడా, ఎందుకంటే బేసిక్ థింగ్ ఏంటంటే నాది అంతా కూడా నేషనల్ అవుట్లుక్లో ఉంటాను నేను. నాకు ఒక ఎమ్మెల్యే అనేసరికి నాకు ఇష్టం లేక అప్పుడు ఆ సీటు రాత్రి 1:30కి పంచకర్ల రమేష్ గారికి ఇచ్చాను. అది సీటు, జెండాలు, నా జీపు, ఆయన తిరిగిన ప్రచార రథం కూడా నాదే. అప్పుడు అలా ఇచ్చేశారు. అప్పుడు అదొకటే కాకుండా మళ్ళీ నాకున్న పరిచయంతో, అరవింద్ గారితో నాకున్న పరిచయంతో మళ్ళీ అల్లు అర్జున్ తీసుకొచ్చి అక్కడ క్యాన్వాసింగ్ చేయడానికి కూడా తీసుకురావడం జరిగింది. నాకేమంటే ఒకటి, ఇఫ్ ఐ హెల్ప్ పీపుల్, అంటే నాకేమంటే ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ లాంచింగ్ ఆఫ్ పీపుల్ ఇన్ టు ద సొసైటీ. గంటా శ్రీనివాస్కి రాజకీయ అరంగేట్రం కూడా నాదే, అతని కంపెనీ అరంగేట్రం కూడా నాదే. ఆ సత్యానంద్ గారి దగ్గర నుంచి ఉన్నదన్నారు కదా, సత్యానంద్ గురువు గారు చాట్ల శ్రీరాములు నాకు దోస్తు, స్నేహితులు. ఆ తర్వాత ఆయన వచ్చి నా మొట్టమొదట ఇది స్టార్ట్ చేశారు. చిరంజీవి గారు ఇలా పిలిచి నాకు ఇచ్చారు ఆపర్చునిటీ. పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లోనే ట్రైన్ అవుతున్నారని చెప్పారు, ఆయన వచ్చి ఇక్కడ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ట్రైనింగ్ దూరం నుంచి చూసినాడు నేను, ఆయన ట్రైన్ అవుతున్నప్పుడు కూడా. నటనలో మెలకువలు అనేది దగ్గర కాదు, అంత కాదు, నటన తర్వాత నటన ఎప్పుడు నటన ఆయన ఈ రోజు కూడా నటించడు, ఆయన జీవిస్తాడు అంతే, ఆయన నటించడం రాదు. హానెస్ట్గా ఆయన క్యారెక్టర్ సరిపడి తీసుకెళ్ళి పెట్టాలి తప్ప ఇష్టం వచ్చిన నటన చేయమంటే ఆయన చేయడు. ఆయనకు నచ్చిన క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్లో దూరిపోతాడు అంతే, అక్కడ వరకు వచ్చి తప్ప నటించడం అన్నది ఇంకా ఇప్పటికీ నేర్చుకోలేదని, నేర్చుకోకూడదని నేను అనుకుంటున్నాను. నేర్చుకుంటే కూడా మంచిది కాదు. రెండోది ఏంటంటే చిరంజీవి గారితో చెప్పాను కదా, చిరంజీవి గారు సీట్ ఇచ్చినా నేను చేయలేదు. అందు గురించి అండర్ గ్రౌండ్ కూర్చొని విశాఖపట్నంలో మాత్రం 4 సీట్లు గెలిచారు. మిగతా అన్ని డిస్ట్రిక్ట్లో లెక్కేసుకుంటే విశాఖపట్నం ఒక డిస్ట్రిక్ట్లోనే 4 గెలిచారు, ఇంకెక్కడ గల్లా. అప్పుడు నేను అక్కడ నండూరు సాంబశివరావు గారు ఉండి కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉండేవారు, అతను చాలా మంది కలిసి అండర్ గ్రౌండ్ వర్క్ చేసాం. ఇప్పుడు కూడా చెట్టు బాగుండాలంటే వేర్లు బలంగా ఉండాలి. ఐ స్టిల్ బిలీవ్, నేను పైన కనబడడం కంటే కింద నుండి పనిచేస్తే బెటర్, అండర్ గ్రౌండ్లో పనిచేస్తే బెటర్ అనేది నా నమ్మకం ముందు నుంచి. కాంగ్రెస్కి అదే చేశాను నేను 25 సంవత్సరాలు కాంగ్రెస్కి. ఐఎమ్ అండర్ గ్రౌండ్ వర్కర్, ఐఎమ్ నాట్ ఎ వర్కర్ ఆన్ ద స్క్రీన్. హైకమాండ్తో మీకు అనుబంధం ఉంది కదా. అవును. ఎందుకంటే ఎటువంటి పోస్టులు జాతీయ స్థాయిలో చాలా నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి, ఎందుకు తీసుకోలేదంటారు? తీసుకోకపోవడం అంటే ఇచ్చారు, షిప్పింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేయమని చెప్పారు. ఆ రోజు గంటా శ్రీనివాస్ వచ్చి మా ఆవిడకి కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆయన, షిప్పింగ్ కార్పొరేషన్ తీసుకోమంటే తీసుకోలేదమ్మా, చైర్మన్ జాతీయ స్థాయి మంచి పేరు అది ఇదని. అది బేసిక్ థింగ్ ఏంటంటే ఏది ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ విల్ గివ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద పార్టీ, ఫర్ సంబడి, అంతే తప్ప నేను వెనక్కి ఏమి తీసుకోను. తీసుకుంటే నాకేమనిపిస్తుంది అంటే రిమ్యూనరేషన్ గురించే మనం పనిచేసినట్టు ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ ఎనీబడి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలామంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అన్నారు. ఇవ్వలేదనేది పైకి కనబడుతుంది, తీసుకొని అన్నాడు నేను అక్కడ అదొక ప్రాబ్లం ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు ఇక్కడ ఆ రోజుల్లో సిపిఐ జేడీగా చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా, ఆయన కూడా మీరు వెన్నంటి ఉండి దాదాపు 2.5 లక్షల ఓట్లు. నా టికెట్ ఆయనకి ఇచ్చాను. ఈ టికెట్ ఆయనకేం అసలు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకోలేదు. దాదాపు 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. అవును వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆయన వెనకతలు ఎవరు తిరిగారు? ఆయన తిరిగిన జీప్ ఎవరిది? లక్ష్మీనారాయణ గారు ఇక్కడ నా జీపే 2 సార్లు నేను కంటెస్ట్ చేయాల్సిందే. వెహికల్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఎవరికో కావాలంటే ఇచ్చేయడం, జీప్తో పాటు మనుషుల్ని. జేడీ లక్ష్మీనారాయణ గారికి అంతా కూడా అటు నేను కూడా జీప్ ముందు నేను నడిచేవాడిని. జీప్ నాది, టికెట్ నాది, ఆయన జీప్ మీద ఉంటాడు, నేను ముందు నడుస్తాను. ఎందుకంటే పార్టీ గురించి, అక్కడ వ్యక్తి కాదు నాకు కనబడి వ్యవస్థ. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థి ఉన్నాడు, నాకు వాడిని అలాగనే గెలిపించుకోవాలి. అలాగుంటుంది నా ఆలోచన. ఉత్తరాంధ్ర అనేది వెనకబాటుకు గురైంది అనేది చాలామంది చెప్తుంటారు, కానీ ఉత్తరాంధ్ర అనేది వెనకబాటుకు నెట్టివేయబడిందని నేను ఐ అగ్రీ అనుకుంటా. మరి అటువంటి వాళ్ళు మీలాంటి బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు, లేకపోతే తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళు, వీళ్ళు కొంతమంది మాత్రం ఉన్నారు తప్పితే అంత వలసల్ని, పారాచూట్ లీడర్ అందరినీ మీరు ఎందుకు ఉత్తరాంధ్ర, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు,
అందరినీ ఇన్వైట్ చేస్తారు. అంటే కరెక్టే. అంటే ఇప్పుడు రాజకీయాలు మారాలి అనేది ఒక ఆలోచన ఉంటుందండి. అన్ని మారాలి అన్నప్పుడు మనం లోపల దూరిపోతే ఎక్కడ మారుస్తాం, మనం పైనుండి చేయిద్దాం అనే ఆలోచన వస్తుంది. అవును. చందు శ్రీనివాస్ గారు మంచోడు, ఈయనైతే బాగుంటుందని మేము వాళ్ళు పట్టుకుంటాం. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వెళ్ళినంత వరకు ఉంటారు. ఇదివరకు కేశవర్ గారు ఒకటి చెప్పేవారు, సత్య నువ్వు చెప్పిన వాళ్ళందరికీ నేను టికెట్లు ఇస్తాను, వాళ్ళు గెలుస్తారు, గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారని. చర్చ లేదండి ఈయన చాలా మంచోడు చందు శ్రీనివాస్ ఇవ్వండి అంటే గెలిచిన వెంటనే మళ్ళీ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు. చెప్పేవాడు నాకు ఆయన. అంటే పాలిటిక్స్ ఏమవుతుంది అంటే గెలవనంత వరకు టికెట్ కావాల్సినంత వరకు ఒకలాగా ఉంటుంది, గెలిచిన తర్వాత పవర్ కావాలి. ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చూడండి, బడుగు బలహీన వర్గాల నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలతో ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడరు. అప్పర్ క్రీమీ లేయర్ తోటి వెళ్ళిపోయి కలిసిపోయి అక్కడ పైన వెళ్ళిపోదాం అని చూస్తుంటారు. అది యాటిట్యూడ్. అది అంటే అందరు మనుషులకు ఉన్న సహజమైన లక్షణమే. నాది ఎందుకు చేయలేదు అంటే నేను ఎలాగనుకున్నానంటే, నేను మేధావని మీరు అంటున్నారు, నేను అనుకోవడం లేదు ఇప్పుడు కూడా. నేనేమనుకున్నా అంటే బాట శ్రీరామూర్తి గారు ఇటువంటి చాలా పెద్దలు ఉన్నారు, ఆ స్థాయిలో ఆలోచించుకొని నేను చాలా చిన్నవాడిని కదా ఇంకెవరైనా ఉంటే బాగుంటుందని, అంతే తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉండాలని నేను ఎప్పుడు అనుకోలే. అయితే టికెట్ వచ్చినప్పటికీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, అవతలవాడికి ఆ ఇంట్రెస్ట్ ఉంది. తెలుగుదేశం నుంచి ఎంపీ టికెట్ వచ్చింది 99లో. రామచంద్ర గారు వచ్చి కూర్చున్నారు, నాకు అక్కర్లేదు అయ్య బాబు, గంటా శ్రీనివాస్ ఉన్నాడు ఆయన చెల్లండి అంటే, ఆయన ఇప్పుడు ఒంగోలులో కాంగ్రెస్కి వెళ్ళాల్సినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి దీనికి వెళ్ళారు. మీరు శాశ్వత నివాసం విశాఖపట్నం ఇచ్చేసారు ఆయనకి. ఆయనకి శాశ్వత అంటే శాశ్వత కాన్స్టిట్యున్సీ లేదు, నియోజకవర్గం లేదు. ఆయన నియోజకవర్గాలు మాత్రం రోల్ చేస్తుంటాడు, ఒక నియోజకవర్గంలో ఉన్నాడు. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే చూడాల్సింది మనుషుల్లో. ఇవాళ ఒక పెద్ద ఆయన నాకు తెల్లవారుజాని 1980 నుంచి విశాఖపట్నం ధూళి దుమ్ముతో బాధపడుతుంది, పోర్ట్ నుంచి కాలుష్యం నుంచి బాధపడుతున్నాం. అప్పుడేమో ఐరన్ ఓర్ డస్ట్ వస్తుందని, కోల్ డస్ట్ వస్తుందని ఇబ్బంది పడుతుంటే ఆ బాధలు అలాగ పెరుగుతున్నాయి. కోల్ ఇంపోర్ట్ పెరుగుతుంది కానీ ఎవరు మనల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు అని పంపించాడు ఆయన. సొల్యూషన్ చాలా సింపుల్, పెద్ద బాధపడాల్సిన పని లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే స్థానిక నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం పార్లమెంట్ వరకు మంచి వాళ్ళని ఎన్నుకుంటే చాలు. ప్రజల సమస్యలు పట్టించుకున్నవాడిని మీరు ఎన్నుకున్నారనుకోండి, ఆ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇప్పుడు అలా కాకుండా మనం వ్యాపారస్తులకి డబ్బు ఇచ్చినోడికి ఆడికి డబ్బు ఉంది, ఆడైతేనే గెలుస్తాడు, పెట్టుబడి పెట్టగలడు అనుకుంటున్నాం కదా. ఇక్కడి నుంచి మారాలి. ఇప్పుడైనా సరే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం సమస్యలు తెలిసినోడు, పరిష్కరించగలిగినోడికి మాత్రమే గెలిపించుకోవాలి. అది వాళ్ళ బాధ్యత. స్థానికంగా ఆ వార్డు తాలూకా సభ్యుల బాధ్యత. చేయగలరు వాళ్ళు, కానీ చేయడంలా. కారణం ఏంటంటే వాళ్ళకి మనం టికెట్ ఇవ్వడం లేదు. మంచి పార్టీలు వాళ్ళకి టికెట్ ఇవ్వడం లేదు. టికెట్ ఎవరు ఇచ్చినా సంబంధం లేదు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా మంచోడికి గెలిపించుకోండి. ఆటోమేటిక్గా దేశం రాష్ట్రం బాగుపడిపోద్ది, మీ వార్డు బాగుపడిపోద్ది, రాష్ట్రం బాగుపడిపోద్ది, దేశం బాగుపడిపోద్ది. చిరంజీవి గారితో ఒకవైపు అల్లు రామలింగయ్యతో, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారితో, పవన్ కళ్యాణ్ గారికి నటన నేర్పిన సత్యానందరావు గారితో, వీళ్ళందరితో అనుబంధం ఉన్న మీరు ఎలా సాధ్యం అవుతుంది ఇది? చాలా సింపుల్ అండి. నాకు ఒక మా ప్రొఫెసర్ అల్లం అప్పారావు గారు ఉన్నారు, ఆంధ్ర యూనివర్సిటీ, ఆ తర్వాత జేఎన్టీ వైస్ ఛాన్సలర్. ఆయన నన్ను ఎప్పుడు ఒకటి అడిగారు, నువ్వు ఏ పెద్దవాడికి ఫోన్ చేసినా అంటే నీ ఫోన్ ఎత్తారు, మేము 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తారని. నన్ను అడుగుతారు ఏంటంటే వాళ్ళని ఎవరో అడగాలని. తర్వాత మళ్ళీ నేనే చెప్పాను, లేదని ఆన్సర్ దొరికింది. నేను ఎవరికి ఫోన్ చేసినా ఏది ఇవ్వడానికి ఫోన్ చేస్తాను తప్ప ఏది ఫేవర్ అడగను. నేను ఎవరికి ఫోన్ చేసి ఒక చిన్న ఫేవర్ కూడా కావాలని నా లైఫ్లో ఇప్పటివరకు అడగలేదు. కాబట్టి నేను ఫోన్ చేశానంటే ఫేవర్ అడగను కాబట్టి నా ఫోన్ ఎత్తారు. మీరు ఫోన్ చేశారనుకోండి ఏదో ఫేవర్ అడుగుతారు, ట్రాన్స్ఫర్ అడుగుతారు, ప్రమోషన్ అడుగుతారు, నేను ఎత్తారు. ఇదే కరెక్ట్ రీజన్. ఏంటంటే అల్లు రామలింగ గారితో నాకున్న ప్యూర్ రిలేషన్ నోబడి నోస్, అంటే పైన ఎవ్వరికి తెలియదు. అల్లు రామలింగ గారు చనిపోయిన తర్వాత అరవింద్ గారు మా ఇంటికి వచ్చి, మా నాన్నగారి ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు, మీ నాన్నని పిలవ అంటే, మా నాన్న కాదండి నేనే మీ నాన్నగారికి ఫ్రెండ్ అని చెప్పి అప్పుడు పరిచయం. అప్పటి నుంచి అల్లు అరవింద్ గారితో పరిచయం, అంతవరకు లేదు. అంటే ఫ్రెండ్షిప్ ఎవరితో ఉన్నా అది పైకి తెలియాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారితో ఎలా అయింది మీ స్నేహం? చిరంజీవి గారి పెళ్లికి ముందు అల్లు రామలింగ గారు నాకు ఫ్రెండ్, గుర్తుపెట్టు, ఆయనతో ఉంది. ఆ తర్వాత డెవలప్మెంట్ అంతా నాకు తెలుసు. తర్వాత చిరంజీవి గారు మొట్టమొదటి సినిమా దగ్గర నుంచి మిరియాల వెంకట్రావు గారు దళితులు కాపులు కలిసి చిరంజీవి రాజ్యాధికారం దిశగా సామాజిక న్యాయం కోసం, అది అంటే వాళ్ళు ఒక ఆస్పిరేషన్. నేను మీరు 2009 నుంచి చిరంజీవి గారితో అన్నారు కదా, 2003 చివరిలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. నేను ఒక డాక్టర్ గారు కలిసి వెళ్ళి, యూకే నుంచి డాక్టర్ బండిరెడ్డి రామకృష్ణ, బిఆర్ కృష్ణ అంటే ఇద్దరం కలిసి వెళ్ళి రాజకీయాల్లోకి రావాలి, మీరు 2004లోనే రావాలి, గ్యాప్ చాలా ఉందని చెప్పి 2003లో వెళ్ళి అడిగితే 2009 వస్తున్నాం, మనం కొడుతున్నాం సత్య గారు, మీరు వరి అవ్వకండి అని చెప్పేసి
6 సంవత్సరాల ముందు చెప్పారు. కాబట్టి అది ఉందని మనం పైకి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేనేమంటే వీళ్ళందరినీ తక్కువ చేస్తుంటే నేను మాట్లాడతాను. ఎవరైనా చిరంజీవి గారిని తక్కువ చేశారనుకోండి అప్పుడు మాట్లాడతాను. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేశారనుకోండి మాట్లాడతాను. అంతేగాని చిరంజీవి గారు నాకు తెలుసు అని నేను ఎప్పుడు వాళ్ళేంటో మీకు తెలుసు కాబట్టి వాళ్ళ అంతరంగా మీకు తెలుసు. అంటే వాళ్ళు చేసింది చాలా ఈజీ, మాట్లాడడం చాలా తేలిక, అక్కడ కనబడడం నిలబడడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళు అక్కడ కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. ఉత్తరాంధ్రలో ఎందుకు నాయకులు పుట్టలేదు? ఎందుకు వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళకే మీరు స్వాగతం పలికి ఎంపీలు చేస్తారు, మినిస్టర్లు చేస్తారు, సెంట్రల్ మినిస్టర్లు చేస్తారు? ఎందుకు అలా? అది తప్పు మాదే. ఇప్పుడు యువత మేలుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, ఉత్తరాంధ్రలో ముందు నుంచి రిచెస్ట్ కమ్యూనిటీ బీసీలో ఉంటుంది. ఇప్పుడు కాళింగ కమ్యూనిటీ ఉందనుకోండి, అది బీసీఏ. కాళింగులు బీసీఏలకు కావాలంటే కాదు. బొడ్డేపల్లి రాజగోపాల్ ఆయన నాకు ఫ్రెండే, మీరు చెప్పినట్టు. ఆయన 7 సార్లు ఎంపీ అయ్యాడు. ఆయన ఏం చేశాడు, కంట్రిబ్యూషన్ ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి బీసీలో పెట్టాడు. బీసీఏ కాపులో వచ్చేసరికి బీసీలో వచ్చి తీస్తే చాలా ఆనందపడ్డారు అందరూ. మమ్మల్ని బీసీలో తీస్తారు, మేము అప్పర్ కాస్ట్ అయిపోయాం, ఓసీ అయిపోయామని. అంతే తప్ప ఏం కోల్పోయారో వాళ్ళకి అప్పుడు తెలియదు. ఇప్పటికీ తెలియడం లేదు. ఇప్పటికీ తెలియదు. వాళ్ళందరూ వచ్చేసారు, ఎదిగిపోయారు అని అనుకుంటున్నారు తప్ప వాళ్ళకి రిజర్వేషన్స్ వల్లే చాలా ఎదిగారు అన్నది ఆలోచన ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఈ విశాఖపట్నం అనేది అంటే గ్రామాల్లో ముందు రాజకీయాలు చాలా మంచిగా ఉండేవండి. నెమ్మదిగా ఎప్పుడైతే గ్రామాల హక్కులు తీసేసి మన నాయకులు ఏం చేశారంటే, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన నాయకులు చేసిన గొప్పతనం ఏంటంటే గ్రామాలకు ఉన్న హక్కులు గ్రామాలకు తెలియకుండా పెంచారు ఇప్పటి వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్కి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసి వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో పంచాయతీ సర్పంచ్కు ఉన్న డిమాండ్ ఎమ్మెల్యేకి ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేకి అధికారం లేదు. ఆయనే కదా ప్రజల్లో ఉండే. లేని అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. వీళ్ళకి అసలు అధికారం లేదు, జీరో. కాన్స్టిట్యూషనల్ పవర్ ఎవరి దగ్గర ఉందంటే సర్పంచుల దగ్గర ఉంటుంది, కార్పొరేటర్ల దగ్గర ఉంటుంది, కౌన్సిల్లో ఉంటుంది, పంచాయతీలో ఉంటుంది. అసలు పంచాయతీలు అంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అసలు పంచాయతీ సర్పంచ్ అంటే వాల్యూ లేదు. నాకు తెలిసి పంచాయతీ సర్పంచ్ ఇస్ ద టాప్ మోస్ట్ పర్సన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇంకా అంటే సీఎంతో ఈక్వల్ ఆయన ఊరికి ఆయన సీఎం. అది ఎంతమంది తెలుస్తుందో తెలియడంలా. చూశారు కదండి, ఆయన ఎవరికి భయపడిన నైజం. అది ఎవరైనా, దేశ ప్రధాని మోదీ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, చిరంజీవి గారి కాడి నుంచి, అల్లు రామలింగ గారి కాడి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి అందరితో సన్నిహిత సంబంధాలు. అలా అని వాళ్ళు ఏ చేసినా చూస్తా ఊరుకునే నైజం అయింది కాదు. ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం వాళ్ళు ఇబ్బంది పడితే అది అభివృద్ధి అయినా ఏదైనా ప్రశ్నించే తత్వం అయినది. అది డేటా సెంటర్స్ కావచ్చు, తర్వాత అమరావతి రైతులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇటువంటి వాళ్ళు రేరుగా ఉంటారు. అటువంటి వాళ్ళు మరింతమంది యువత ఆస్ఫూర్తితో కొనసాగాలని, ఆంధ్రప్రదేశే కాకుండా ఈ దేశవ్యాప్తంగా ఇటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.